సంపూర్ణ థియేటర్. నాగబంధనం నాగా ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేట్. ఛానల్ పేరేంటి? తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. భాష అయిపోతా అవరానా? అనిపిస్తుందా? యూర్ బ్యాక్ బాహుబలి. యూఆర్ బ్యాక్ ఆఫ్టర్ బాహుబలి. ఎలా అనిపిస్తుంది? వీడు ఇన్నే ఉంటాడు వాడు వీడు మంచిగా అనిపిస్తుంది. నేను ఉప్పల్ నుంచి రావాలి. ఎంత దూరం ఉప్పల్ ఇంటికి వెళ్ళి గంట పడుతుందా రానికి నీకు? సరే నువ్వు ఉప్పల్ రారా, బోడుపల్లి లోపల రా. ఎన్నిసార్లు రాలేదు రా ఉప్పల్కి? ఫోన్ కోసం వచ్చిన. ఇంకా శివసార్ కూడా రావాలి. చుట్టూ కొంచెం ఇదే మా ఫిష్ మార్కెట్ రైతు బజార్ మార్కెట్ అన్నీ ఇదే. ఏడలేని సంతంతా ఏనే ఉంటుంది. ఇగ్నోర్ దస్ట్ కారణం కూడా ఇగ్నోర్ అయ్యాను. శివసార్ ఇంకా రావాలి. శివసార్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు. సో ఈరోజు నలుగురం వెళ్తున్నాం. ఎట్లుంటావు? ఫస్ట్ డే రోజే పోవాలి. ఇక మావాడు తెలుసు కదా ఈయన గురించి, అందుకే సాటర్డే కూడా అనుకున్నాం. సాటర్డే కూడా దొబ్బింది. ప్లాస్టిక్స్ అంటే నెక్స్ట్ ఏం నాగబంధం. నెక్స్ట్ ఏమున్నాయి రా? నాగబంధం లెనిన్ ఉంది. లెనిన్ బాగుందిరా. ఇప్పుడు ఆ పాట వచ్చింది ట్రైలర్ లాస్ట్కి. ఒక బిగ్ సాంగ్ ఉంటుంది, అది వచ్చింది. ఫుల్ సాంగ్ వచ్చింది. సంపూర్ణ థియేటర్. అడ్డా ఇది అడ్డా ఇది. నువ్వు ఉన్నాడు బాబు. మా అన్నయ్య అంటే మా అన్నయ్య కాదు. చెప్పురా ఎట్లుంటుంది అనుకుంటాను? బాగుంటుంది అనుకుంటున్నా. బాగుంటుంది. ఇది ఎక్కడో విన్నట్టుంది బాగుంటుంది అనేది. బాగుంటుంది. రే ప్లేట్ తిప్పేసింది. ప్లేట్ మీల్స్ తో ప్లేట్ తిప్పేసింది ఆంటీ. బాగుంటుంది. సాటర్డే వన్ నాకు ఇప్పుడు కొట్టాలి. టైం ఎంత అవుతుందిరా? నువ్వు నా ఫోన్ తీసుకొని నన్ను టైం పడుతుంది ఎట్లా? సారీ మతి మరుపు పెదవా, ఏది గుర్తుండదు. 10:57 11:15 షో. బాయ్ కా బర్త్డే వస్తుంది 14th కదా. రోడ్ల మీదకి వచ్చేస్తాం. 14th కదా, తర్వాత దీని బర్త్డే బ్లాగ్ కూడా ఎడిట్ తీసుకుంటాడు. దరిద్రం ఏంటంటే నా బర్త్డే బ్లాగ్ కూడా నేనే ఎడిట్ చేసుకోవాలి. జన్మ సౌండ్ రాదేమో మనం మాట్లాడేది. వేసిద్దాం అదికి పెట్రోల్ బంక్ వీడియో రికార్డ్ చేస్తాడని సెల్ వేస్తాడు. కూడా ఏడైతుందా? 100 ఏళ్ళు తమ్ముడా లోపల సార్ వచ్చిండు. ఇప్పుడు బాబోలికి వచ్చిన ఇంతవరకు రాలే. మళ్ళా బండి ఇప్పుడు ఆన్లైన్ వేసిపోయింది. సార్ అక్కడుండు 80 కాబట్టి ఇట్లా ఇట్లుంటారా? 80 కూడా కాదు. అరే ఇదేంద్రా గేట్ వేసి నార్మల్ ఇంటి గేట్ వేసి థియేటర్కు. అది వాళ్ళకి కొట్టుకొని లోపల పోతారా వాళ్ళు? అంత సీన్ లేదు. అందుకే వేసేయండు.
మిరాయి పోస్టర్ ఇంకా ఉంది. అచ్చా మిరాయి మైత్రి వాళ్ళు కదా? మీరే మైత్రి కాదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజు సాబ్. వంద సార్, సినిమాలు చెప్పండి సార్. తీస్తే మళ్ళీనా? ఏరా జీవితంలో నువ్వింకా మారవా? మారను. సార్ ఇన్నర్ ఫీలింగ్ మారవు కదా, జీవితంలో నువ్వు మారవు కదా. నిన్న సరదాగా వైఫ్ అండ్ స్ట్రగుల్ చూసా 3-1 యాక్షన్. ఏంటి ఎందుకురా? ఏదో అట్లా చూడాలనిపించింది. సార్ మీ బ్రదరా సార్? ఆయన పేరన్న? రోహిత్ మణిచరణ్. డైరెక్టర్ కాబోయే మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. కో ఫౌండర్, సెకండ్ ఫౌండర్. బ్లెస్సింగ్స్ మీ బ్లెస్సింగ్. సార్ మీరు కూడా యాక్ట్ చేసారు కదా సార్, ఎందుకు సార్? స్టూడెంట్స్ బాగుపడ్డాం, టీచర్కి హ్యాపీ కదరా. ఏం చేసి కూడా యాక్టింగ్ ఉంటారు. ఏదో జస్ట్ క్యామియో. క్యామియో బ్రూస్లీ మూవీలో రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి వచ్చినట్టు. అంటే మీరు, అంటే నేను రామ్ చరణ్ కాదు ఇప్పుడు, అట్లా రామ్ చరణ్. ఫస్ట్ హాఫ్ స్లో ఉందంట. నువ్వు ఈ రివ్యూలో ఏం నమ్మకం. మలయాళం మూవీస్ వెరీ పేషెన్స్లీ కాబట్టి నేను సేమ్ సార్. ఇది మూవీ మలయాళం రిలీజ్ ఉంటే మనీగా దండేసుకునేట్టు బట్టలు ఇప్పించి పెట్టు. మలయాళంలో ఒక మూవీ రిలీజ్ అయింది అతిరన్ అని. ఫ్రీడమ్ చూసిరా? ఫ్రీడమ్ చూసిరా? బ్రీడమ్ షేడ్నిగా ఉంటుంది. ఆర్డిఎక్స్ ఒకటి మనకు ఒక సినిమాలో ఏమొచ్చాయి. ఇది మన కుమ్మలంగి నైట్స్ ఉంటాడు కదా సార్, హీరో బాగా జుట్టు ఎక్కువ ఉంటుంది. ఓకే వాడిది తెలియదు కానీ బస్సులు జోసెఫ్ వాడిది ఒకటి రిలీజ్ అయింది. అతిరది బాగుంది. దాంట్లో వాడు కూడా ఉన్నాడు, బెద్దరకొండ గణేష్ చేసిండు. వాడు అది ఇదే మురళీరా, అది ఇంకా రిలీజ్ కాలేదు 10th. అతిరదిలా వీడు ఉంటాడు, వినీత్ శ్రీనివాస్ అని ఉంటాడు. బెజిల్ జోసెఫ్ పొగడు వాజాలా ఉంటాడు, వాజా 2లా నేను హీరో. వాడు కూడా ఉన్నాడు ఇలా క్యామినేషన్. వాడు విలన్ టొవినో థామస్. సెట్ అవుతుంది, సూపర్ ఉంది అసలు. నేను నిన్న చూసేది ల్యాప్టాప్లో. టొవినో థామస్ది ఫారెన్సిక్ మస్తు ఉంటుంది. అది ఏఆర్ఎం కూడా మస్తు ఉందిరా. ఏఆర్ఎం మురళి కూడా బాగుంటుంది. అంత బాగుంటుందని ఊహించలేకపోయినా. బస్సులు చూసిన కూడా డైరెక్ట్ దానికి సరదా క్యామియో చేస్తాం. హైలైట్ అది కాదు, 2018 సినిమా రా. 2018 సినిమా పేరు. ఓకే చూసినా. టొవినో థామస్ చచ్చిపోతా లాస్ట్లో. చూసా సినిమాలో 12th కదా, సండే. నాకేమో తెలియదు. ఒడిస్సాకి మాత్రం బాగా ఎగ్జైట్మెంట్ ఉందంట. నేను ఐమాక్స్లో ఇట్లా ఆకాశ్ అనుకున్నా బుక్ చేసుకోలేదు. నేను ఐమాక్స్ నేను బుక్ చేసి మా ఫ్రెండ్స్ బుక్ చేసి లెనిన్ కాదు ఒడిస్సీ డౌటే. షార్ట్ ఫిలిం కావాలి, బర్త్డే కావాలి, బ్రాండ్ న్యూ డే కావాలి. సూపర్ ఉంది. ఎందుకు బ్యాక్ క్రిస్టోఫర్ నోలన్ కదా అమ్మా. ఎలా ఎట్లుండబోతుంది లెట్స్ సీ. నూరా భాష టికెట్లో ఓకే గైస్, బిలీవింగ్ సపోర్టింగ్. చూద్దాం. ఎవడో ఫస్ట్ టైం మెయిన్ గేట్కి వెళ్ళి పోతున్నా అన్నాడు, నరికేయాలండి. దాచుకోకియా చల్లగాలి వేస్తుంది, చల్లగాలి వేస్తుంది. నేషనల్ అవార్డు ఏంది ఎవరికి వస్తుంది అనుకుంటున్నా నేషనల్ అవార్డు? అల్లు అర్జున, పృథ్వీరాజా? 3-1 యాక్షన్కి వస్తా. కట్ ఓకే. अबे भोजू जी के स्ट्रॉन्ग करने का अथा इंडिया को मालूम है. पेट सफा సార్ 16, 17, 18, 19 एक ही जगह. नाग बंधन से सुरक्षित उस विराट पुरुष के मंदिर के रक्षक भी सर 16, 17, 18, खजाने का रक्षक उसकी रक्षा के लिए हर जंग लड़ता है. वैसे ही डॉक्टर ऑर्थो आयुर्वेदिक कॉलेज नागबना टेस्ट, विक्रांत राणा, कोई खजाना नहीं. डॉक्टर నాగబంధనం, నాగా, ఎన్టీఆర్. On July 9th, వరస్ట్ ప్లేయింగ్.
చెయ్యి ఇట్లా పెట్టుకుని చెయ్యి ఆడ పెట్టుకోరా నువ్వు చూస్తున్నావా అలా అనిపించింది. కేఎంపీడి అందరూ ఫస్ట్ హాఫ్ లాగ్ అన్నారు, నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. నీకు కూడా అంతేనా? ఇప్పుడు 1.5 hour అయింది కాబట్టి ఇంకా 1 hour ఉంటుంది. 2 hour ఒక్క నిమిషం 1 hour 20 ఉంటుంది. ఇది ఒకటి నీకే రాను సార్ లేదు, సార్ నడి తెలుసుకో. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంది. టైటిల్ ఇంకా రాలేమో, టైటిల్ స్నాప్ పెట్టుకొని రెడీగా ఉన్నాడు. టైటిల్ అనుకొని విరామం అని వస్తుంది చూడ, అది స్నాప్ పెట్టిండు. మౌంటైన్ రెడ్ చెప్పరా సినిమా అయితే మస్తు రిషబ్ శెట్టి, రష్మిక కట్టు సార్ మీకు ఎట్లా అనిపించింది సార్? యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లాగ్ ఫస్ట్ హాఫే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. సార్ 1 hour 20 minutes ఉంటుంది సార్. 250 కదా, ఇప్పుడు 1.5 hour 49 1 hour 20 minutes ఉంటుంది. స్టార్ట్ అయ్యేటట్టు స్టార్ట్ అవ్వదు. అది మరి 5 minutes time మళ్ళీ ఇంకో ఆ ఎడిట్ వేస్తాడు మళ్ళీ. 5 minutes time పడుతుంది. వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్? మస్తు అనిపించింది. నిజంగా అసలు చాలా నాకు మంచిది. సాంగ్ బాగా నచ్చింది. ఫస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, పోవాలి. బిలీవింగ్ సపోర్ట్. బొమ్మ బ్లాక్ బస్టర్ ఇవ్వడేమనుకున్నా. ఓకే బాయ్ గైస్. మేము పాడిస్తాం, అది ఒకరు నేర్తే వచ్చేది కాదు. మరి జీవితం సంకనాకపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ శక్తులు సిద్ధిస్తాయి. దట్స్ సో ఫనీ. నో ఐమ్ సీరియస్. అంత సౌకర్యంగానే జరిగింది. నిజంగా రెండు షాకులు బ్యాక్, ఒకటి తివార ఇంటర్వెల్, ఇంకోటి రావు బహదూర్ క్లైమాక్స్. నిజంగా మహానుభావుడు. నిజంగా మహానుభావుడు. ఏ మహా చిత్రం, తెలుగు చిత్రం బహదూర్. పీక్ ఉంది, ఎలా అనిపించింది? పీక్ ఉంది, క్రేజీ ఉంది మూవీ. నచ్చిందా? అది మస్తు నచ్చింది నాకు. స్టార్టింగ్ నుంచి నచ్చింది, నాకు స్టార్టింగ్ నుంచి ఎక్కింది నాకు. ఎక్కడ బోర్ కొట్టలేదు నాకు. ఎక్కడ 3 గంటలు అయినా కానీ చాలా మంది ఫస్ట్ హాఫ్ ఇట్లా స్లో ఉంది, చాలా మంది ఇది అన్నారు. ఎట్లాంటి మా టైప్ దోస్తులు కూడా అన్నారు ఫస్ట్ హాఫ్ చాలా లూజ్ ఉంది. నాకు ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ స్లో ఉందంట. నువ్వు ఈ రివ్యూలో ఏం నమ్మకం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇది ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ పీక్ ఉంది, సెకండ్ హాఫ్ పీక్ ఉంది. సినిమా ఇది ఎట్లుందంటే అంటే సుందరానికి లెక్క రన్ టైం ఎక్కువ ఉంది కానీ డ్రామాతోని ఎంగేజ్ చేసిండు. వెళ్ళండి పక్కా మస్ట్ వాచ్. అసలు మస్ట్ వాచ్. నిజంగా దివానా ఇంటర్వెల్కి ఎంత షాక్ అయినా దీనికి డబుల్ అయినా క్లైమాక్స్. దీనికి క్లైమాక్స్కి అయినా, దీని క్లైమాక్స్ అక్కడ ఇంటర్వెల్కి అయినా. అదే పీక్ పీక్ చాలా బాగుంది మూవీ. చాలా థింగ్స్ చాలా నచ్చాయి. చాలా థింగ్స్ చాలా అసలు క్రేజీ ఉన్నాయి. ఫ్రేమ్స్ కానీ ఫస్ట్ హాఫ్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఇక్కడ కొన్ని మినిట్స్ ఉంటుంది. అది ఎక్కడ ఆహా ఫస్ట్ హాఫ్ అదా కొన్ని మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ కొన్ని మినిట్స్ డాక్టర్కి వానికి ఫస్ట్ సీన్ కాన్వర్జేషన్. సో అంతే, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు DFM వచ్చేసి ఇది చూసి బాహుబలి సబ్స్క్రైబ్ గుర్తుందా? కొంచెం బాహుబలి ఓకే రానా వీడియోస్ వస్తాయి, ఎల్లుండి వీడియోస్ వస్తాయి. మరి మాట్లాడు, కొంచెం టైం పడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఇగో మా బాయ్ నెక్కర్ మీద ఉన్నాడు గుడ్ ఈవినింగ్. సో అంతే కదా, సినిమా అయితే బాగుంది. చూడండి, లైక్ షేర్ కామెంట్ DFM ముచ్చట్లు. షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు వస్తుంది అది ఇంకేం డిసైడ్ కాలేదు, రాస్తున్నా ప్రెజెంట్ అయితే.
వస్తుంది ప్రెసెంట్ అయితే ఎపిసోడ్ 1 అయింది. మంది జూలై బర్త్డే తర్వాత వస్తుంది. ఏంది నీ బర్త్డే తర్వాత నా బర్త్డే తర్వాత నేను వస్తుంది. ఇట్లా వెళ్ళాలి. సరే ఓకే నువ్వు అట్లనే వెళ్ళు. బాయ్. సబ్స్క్రైబ్ టు చేస్తాను. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను.